మార్ఫింగ్ మోసగాడు హుస్నాబాద్ విద్యుత్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేట్ నిర్వాహకం మహిళా ఉద్యోగుల ఫోటోలు తీసి మార్ఫింగ్ ల్యాప్టాప్లో 1300 వీడియోలు 2500 ఫోటోలు సీజ్ పోలీసుల అదుపులో నిందితుడు గత కొన్ని సంవత్సరాలుగా మహిళల ఫోటోలు వీడియోలు మార్ఫింగ్ చేసి వికృతానందాన్ని పొందిన ఉద్యోగి నిర్వాహకం బయటపడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యుత్ శాఖ డిఈ ఆఫీసులో మహేష్ అనే ఆర్టిజన్ ఉద్యోగి గత 9 ఏళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉంటూనే ఆఫీసులోని మహిళా ఉద్యోగులు ఇతర మహిళల ఫోటోలను రహస్యంగా సేకరించి ఆ ఫోటోలను తన పర్సనల్ ల్యాప్టాప్లో అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు. మహేష్ ఆఫీసులో ఉన్న సిస్టంలో వాట్సాప్ లాగిన్ అయి ఉన్న సమయంలో ఒక మహిళా ఉద్యోగి తన మార్ఫింగ్ ఫోటోలు చూసింది. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ల్యాప్టాప్ను క్షుణ్ణంగా పరిశీలించడంతో కంప్యూటర్ ఆపరేటర్ మహేష్ నిర్వాహకం బట్టబయలైంది. ఇదేం పైశాచిక ఆనందం రా అయ్యా, వీళ్ళు ఇంట్లో లేదన్నాలే వీటిని. బయట వాళ్ళ మనసొంటలో విమర్శించకంటే ఈ ఇతర మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి చూస్తే వచ్చే పైశాచిక ఆనందం ఏమున్నది? ఇది పైశాచికత్వం ఇది. మరి వీళ్ళ ఇంట్లో ఉన్న ఆడోళ్ళే వీని చెప్పులతోటి చీపుర్లతోటి సన్మానం చేయాలి. గిట్ల ఫోటో మార్ఫింగ్ చేసి మానసిక ఆనందం పొందుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళు సమాజానికి ప్రమాదమే. ఈ దుర్మార్గులు ఫోటోలు ఎవడైతే మార్ఫింగ్ చేసి పైశాచిక ఆనందం పొందుతాడో ఆ తల ఆమెదే ఉంచి ఇంకా వేరే వాళ్ళ అవయవాలు పెట్టి ఇట్లా మొత్తం బాడీ న్యూడ్గా చేసి ఈ పైశాచిక ఆనందం ఇవన్నీ సైకోల లక్షణాలు, ఉన్మాదుల లక్షణాలు. కాబట్టి ఇటువంటి మరి కొంచెం గట్టిగా అరుచుకోవాలి. ఇంకెంతమంది మరి ఇట్లా చేసి బ్లాక్మెయిలింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ దుర్మార్గులు మంచిగా జాబే ఎత్తా అంటే గీ పాడు బుద్ధేంద్ర బాబు.